హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ చదువులు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సంయుక్తాక్షర్, సంయుక్త వ్యంజన్, ద్విత్వాక్షర్. ఏంటిది మన టాపిక్? సంయుక్తాక్షర్, సంయుక్త వ్యంజన్, ద్విత్వాక్షర్. వీటి యొక్క డిఫరెన్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏంటో చూడండి. సంయుక్తాక్షర్, ओके, संयुक्ताक्षर अंटे दो आधे वर्ण का समूह को संयुक्ताक्षर कहते हैं. రెండు సగం అక్షరాల యొక్క కలయికని మనం ఏమంటాం? సంయుక్తాక్షర్ అంటాం. ఇది ఆల్రెడీ మనకి వర్ణమాలలో వచ్చేసింది. ఏంటివి? క్ష, త్ర, జ్ఞ, ఔర్ శ్ర. ఈ 4 అక్షరాలు మనకు ముందు నుంచే తెలుసు కదా. ఎలా రాస్తాం కూడా మనకు తెలుసు. ఇంకొకసారి చెప్తాను చూడండి. క ఆధా కా ప్లస్ ఆధా షా మిల్కర్ క్ష. కా షా కలిస్తే క్ష. దాంతో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ రాసుకోవచ్చు. దాంట్లో ఒకటి క్షేత్ర. క్షేత్ర అంటే ప్లేస్, స్థలం. తా ప్లస్ ర, తా ప్లస్ ర, త్రా. తా ప్లస్ రా, త్రా. త్రికోణ్, త్రికోణ్. ట్రయాంగిల్, ట్రయాంగిల్ అంటే అందరికీ తెలుసు, త్రిభుజం, ట్రయాంగిల్. ఓకే. గా ప్లస్ ఇని, జ్ఞా. గా ప్లస్ ఇని, జ్ఞా. జ్ఞాని, స్కాలర్. జ్ఞాని, స్కాలర్. ఓకే. షా ప్లస్ రా, శ్రా. షా ప్లస్ రా, శ్రా. శ్రవణ్, లిజన్, లిజనింగ్, వినడం. ఇది సంయుక్తాక్షర్. ఇప్పుడు సంయుక్త వ్యంజన్ చూడండి. దో ఆధే వ్యంజన్ కా సమూహ్ కో సంయుక్త వ్యంజన్ कहते हैं. రెండు వ్యంజన్ యొక్క ఆధే, హాఫ్, రెండు సగం వ్యంజన్ కలిపితే మనకి సంయుక్త వ్యంజన్ అంటాం. రెండు సగం వ్యంజన్ కలిపితే సంయుక్త వ్యంజన్. అది సంయుక్తాక్షర్ కూడా అంటాము. కానీ మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఈ సంయుక్తాక్షర్, సంయుక్త వ్యంజన్ డిఫరెన్స్ చెప్తున్నాను. ఈ సంయుక్తాక్షర్ అనేది మనం ఆల్రెడీ వర్ణమాలలో వాడాం. ఈ సంయుక్త వ్యంజన్ అనేది ఇప్పుడు సంయుక్తాక్షర్ లాగా తెలుసుకోబోతున్నాం. ఎలాగో చూడండి. ద, హాఫ్ ద ప్లస్ యా కలిస్తే ఏమవుతుంది? ధ్యా. ఏమవుతుంది? ధ్యా. ఇది ఆల్రెడీ ధ్యా అనే వర్డ్ మనం ఎక్కడో విన్నాం కదా. ఎలా రాయాలి? ధ్యా, ధ, యా, ధ్యా. రెండు కలిస్తే ధ్యా. దాంతో వర్డ్ విద్యాలయ్. విద్యాలయ్ అంటే స్కూల్. అలా ఉద్యాన్, విద్యా. ఇలా చాలా రకాలుగా మనం వర్డ్స్ అనేవి రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ సంయుక్తాక్షర్. నెక్స్ట్ గా ప్లస్ యా. గా ప్లస్ యా, గ్యా. గా ప్లస్ యా, గ్యా. గ్యారహ్. ఏంటిది? గ్యారహ్ అంటే 11. గ్యారహ్ అంటే 11. నెక్స్ట్ ఖా ప్లస్ యా, ఖ్యా. ఖా ప్లస్ యా, ఖ్యా. సంఖ్యా, నెంబర్. సంఖ్య, నెంబర్. అలాగే ఇంకా మనకి చాలా రకాలుగా ఉంటాయి. కా ప్లస్ త, త. వక్త్. వక్త్ మీన్స్ హూ గివ్స్ స్పీచ్, దట్ ఈస్ వక్త్, స్పీకర్. వక్త్, స్పీకర్. ఓకే. ఇలా మనం చాలా రకాలుగా వర్డ్స్ అనేవి రాస్తూ ఉంటాము మన డైలీ యూజ్లో. आधे, दो आधे वर्ण का, दो आधे व्यंजन का समूह को संयुक्त व्यंजन कहते हैं. दाన్ని మనం సంయుక్త వ్యంజన్ అని అంటాం. నెక్స్ట్ లెట్ us go to ద్విత్వాక్షర్. సి, చా ప్లస్ చ, చా ప్లస్ చా, ఛా. ఏమవుతుంది? ఛా. బచ్చా, చైల్డ్. బచ్చా, చైల్డ్. సచ్చా means truth. Sacha means truth.
కచ్చా మీన్స్ రా, మీన్స్ రా. ఓకే, నెక్స్ట్ తా ప్లస్ తా, థా, తా ప్లస్ తా, థా. పత్తా లీవ్, పత్తా లీవ్. లా ప్లస్ లా, లా, బిల్లీ క్యాట్, బిల్లీ క్యాట్. ఎస్, అర్థమైంది కదా ద్విత్వాక్షరం అంటే ఏంటో, సంయుక్త వ్యంజన అంటే ఏంటో, సంయుక్తాక్షరం అంటే ఏంటో ఇప్పుడు చూసాం మనం ఈ వీడియోలో. ఎస్, నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బిఫోర్ గోయింగ్ అవుట్, లెట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ మై వీడియో. బాయ్.